లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు ఆ, దీంట్లో సూపర్ మైండ్ సాధన అని ఒకటి అవును. ఉన్నదన్నారు. ఈ సూపర్ మైండ్ సాధన అంటే ఏంటి? అది ఏ విధంగా చేసుకోవాలి? దీనిలో మనకి అది ఎట్లా మీరు పొందుపరిచేది? తప్పనిసరిగా అండి. ముందు అశ్విని దేవతలు కాబట్టి వాళ్ళని స్తుతించాలి. ఇది సంధ్యా సమయంలో ఉదయం సాయంత్రం సూర్యోదయానికి సూర్యాస్తమయానికి 40 నిమిషాల ముందు మన భూమికి కాల్షియం రూపేణ సూర్యభగవానుడు మనకు కావాల్సిన మినరల్స్ అన్నీ అందిస్తాడు. అనారోగ్యం నుంచి బయటపడాలంటే మన డెఫిషియన్సీ ఖనిజ లోపాలు, మినరల్స్, తర్వాత విటమిన్స్ లోపం వీటి వల్లనే ఉంది. అందుకని వీటి మనం ట్యాబ్లెట్ల రూపేణ ఎంత తీసుకున్నా కూడా దీన్ని మనం ప్రత్యక్షంగానే సూర్యభగవానుడి దగ్గర నుంచి కూడా మనం ఆ సమయంలో కొంచెం సేపు మనం సంధ్యా సమయంలో ధ్యానం చేసినా, ఈ స్తోత్రాలని స్తుతించినా, అందుకని ఈ పగలు రాత్రి ఎవరి వల్ల సంభవిస్తున్నాయో ఆ దేవతా శక్తులే అశ్విని దేవతలు. అందుకని వాళ్ళని స్తుతిద్దాం మళ్ళోసారి. ఓం ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభాను గిరా వాసం సామి తప్సాహినంతో దివ్యౌ సుపర్ణో విరజో విమానో అధిక్షిపంతో భువనాని విశ్వా హిరణ్మయో శకుని సాంపరాయో నాసచ్చదస్రో సునసో వైజయంతో శుక్రం వయంతో తరసా సువేమ్నా అధిష్యయంతా వసితం వివస్వతః ఘ్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికాం అముంచతామశ్వినో సౌభగాయ తావత్సమూర్తో అనువంతమాయయా వసత్తమాగా అరుణా ఉదాహవన్ షష్టిశ్చ గావః త్రిదశశ్చ దేనవః ఏకం వత్సం సువతీదంతు హంతి నానాగోష్ట్యా యుతా ఏకదోహన తావశ్వినో దుహతోహ ముఖ్యం ఏకాం నాభిం సప్తశత అరాశ్రిత ప్రదిష్వన్యా వింశతి అర్పిత అరా అనేమి చక్రం పరివర్తతే అజరం మాయాస్వినో సమనక్తి చక్షణి ఏకం చక్రం వర్తతే ద్వాదశారం షణ్ణాభి ఏకాక్షమృతస్య ధారం అస్మిన్ దేవా అది విశ్వే విశద్ తావశ్వినముంచతో మా విషీదతం అశ్వినా బిందుమమృతం వృత్తభూయో తిరోధత్తామశ్వినో దాసపత్ని గిత్వా గిరిమశ్వినోగా ముదాచరంతో తద్విష్టిమహ్నా ప్రస్థితో బలస్య యువాం దిశో జనయదో దశాగ్రే సమానం ఊర్ధ్విరదయానం వియంతి తాసాం యాసముచయో అనుప్రయాంతి దేవా మనుష్యా క్షితిమాచరంతి యువాం వర్ణాన్ వికురుదో విశ్వరూప తే అధిక్షిపంతే భువనాని విశ్వ తే భానవో అనుప్యుతాచరంతి దేవా మనుష్యా కృతిమాచరంతి తౌనా సత్య అశ్వినో వామహేమ సృజంచయాం విభృతస్పుష్కరస్య తౌనా సత్య అమృతావృత వృతి దేవా తత్ప్రపదేన సూతే ముఖేన గర్భం లభ్యతాం యువానో గతాసురే తత్ప్రపదేన సూతే సజ్జౌ జాతో మాతరమత్తి గర్భ తావశ్వినముంచతో జీవసేగా స్తోతుం న శక్నోమి ముఖైర్భవంతౌ చక్షుర్విహీనపతి సంప్రమోహ దుర్గేహస్మిం పరితోస్మి కూపే యువాం శరణ్యో శరణం ప్రపద్యే. అశ్విని దేవతలంటేనే అదృశ్య దేవతలు. మనం ఇప్పటివరకు మనకి ఏ దేవతలు ఆరంభం గణపతి దగ్గర నుంచి 33 కోట్ల దేవతలు అంటే 33 దేవతలు మనం ఏదైతే దేవాలయాల్లో చూస్తున్నామో, పూజలుగా ఆరాధిస్తున్నామో, వీళ్ళందరిలోకి పై అంతస్తు దేవతలే వీళ్ళందరూ 31 వరకు ఉంటారు స్థాయిల్లో. అందుకని 32, 33 స్థాయిల్లో ఉన్నటువంటి దేవతల్ని అశ్విని దేవతలు. ఈ దేవతలకే వైద్యులు అంటారు. అందుకని అది సూక్ష్మం అన్నమాట. మనం ఈ స్థూలంగా మనం ఎక్కడొక్కడ మనం భక్తిగా మనం దేవతా స్వరూపాన్ని ఆరాధిస్తూనే ఉన్నాం, జీవితకాలం అంతా ఆరాధిస్తున్నాం, బహిర్గతంలోనే ఉన్నాం. కానీ ఒక గురువు ద్వారా ఒక మంత్రం కానీ, ఒక స్తోత్రం కానీ, ఒక ఉపాసన కానీ, ఒక దీక్ష కానీ ఎందుకు తీసుకుంటారు? సాధన ఎందుకు చెయ్యాలి అని అంటే అంతర్ముఖం అవడానికి. ఈ బహిర్ముఖంలో మనకి దేవాలయానికి వెళ్ళిన దేవత మనకేం ప్రత్యక్షం కాదు. మనం రామకృష్ణ పరమహంసది వాళ్ళం కాము. మహానుభావులకి వాళ్ళకి దేవతలు ప్రత్యక్షం అవుతారు. అందుకని మనకి స్థూలంగా దర్శనిస్తున్నారు, కానీ వాళ్ళు మనలోనే ఉన్నారు ఆ దేవతాశక్తి. అందుకని ఇది సూపర్ మైండ్ సాధన అంటే
పైథాగరస్ థియరీ ప్రకారంగా యాజ్ అబోవ్ సో బిలో, అంటే పైన ఏముందో కింద అదే ఉంది. దాన్ని మనం వేద ప్రకారంగా అండాండే స పిండాండే అన్నారు. అంటే ఈ బ్రహ్మాండం అంతా ఏ రచనాక్రమంలో నడుస్తోందో మన దేహం మన పిండాండం అంటారు. ఈ మానవ దేహం కూడా అదే అలాగే ఉంది. అంటే మన కంటికి కనిపించే భూమి, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనిపిస్తున్నాయి మనకి. ఇంకా గ్రహాలు కూడా మనం దృష్టి పెట్టి చూస్తే తెలుస్తుంది, కానీ మనకు కనిపించేటువంటివి 4. ఇది భూమి మనకు కనిపిస్తోంది, సూర్యుడు, చంద్రుడు, చంద్రుడు లేనప్పుడు తారలు, ఈ 4 అయితే ఉన్నాయి మనకి. ఒకానొక నక్షత్రం భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రాన్ని సూర్యుడు అన్నారు. అందుకని సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. కాబట్టి ఈ నక్షత్రాల్లో మొదటి నక్షత్రం ఏది? 27 నక్షత్రాలు మనకి ప్రామాణికంగా ఇచ్చారు. అది అవే మనకి ఈ క్యాలెండర్ రూపేణ, పంచాంగం రూపేణ, మనం తిథుల రూపేణ ప్రతి నెల కూడా నెలలు, మాసాలు, పక్షాలు ఇవన్నీ కూడా దేని ద్వారా వచ్చాయి? ఈ అశ్విని దేవతల ద్వారా సూర్యోదయ సూర్యాస్తమయాన్ని బేస్ చేసుకొని మిగిలిన కాలగమనం అంతా జరుగుతోంది. అందుకని ఇందులో ప్రధానంగా మనకి అంతర్ముఖం అవ్వాలి. బహిర్ముఖం సాధన అయిపోయింది, ఇంతవరకు చేసాం. ఎవరు ఎంత చేసినా నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాలన్నమాట. అందుకని మనం లోపలికి వెళ్ళాలి అన్నప్పుడు మన దేహం ఎన్ని విభాగాలుగా ఉంది, వేదం అసలు ఏం చెప్తోంది? ఋగ్వేద, యజుర్వేద, సామవేదం, త్రయీ వేద అన్నారు మొదట. దాని ఎసెన్సే అథర్వణ వేదం, 4వది. అందుకని 3 విభాగాలుగా సృష్టి అంతా ఉంటుందన్నమాట. సూర్యుడు, చంద్రుడు, భూమి. ఆకాశంలో పగలు సూర్యుడుగా, రాత్రి చంద్రుడుగా, మనం భూమిగా 3 భాగాలు ప్రధానాంశాలు ఉంటాయి. స్థూలము, సూక్ష్మము, కారణము. స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము. ఇవేమిటి అనే వివరణ ఇందులో కూడా ఒక టాపిక్లో ఆ 3 గురించి ఇచ్చాం. అందులో మనం సూక్ష్మంగా మొదటి ఈ విషయం తెలుసుకుంటేనే ఆ సాధన చేయగలుగుతారు. నేను ఏదైతే సూపర్ మైండ్ సాధన ఇచ్చామో 3 భాగాలుగా సాధన ఇచ్చాం. 3వ దాని పేరు యాక్చువల్గా అది. ఈ అశ్విని దేవతలు, అశ్విని సూక్తంలో ఏ పుస్తకంలోనూ రాయలేనటువంటి సాధనని ఈ పుస్తకం ద్వారా అందించడం జరుగుతోంది. అందుకని దీంట్లో మనం మొదట అవగాహన ఏం కావాలంటే సాధకుడికి స్థూలదేహం అంటే ఏంటి? పంచకోశాలుగా విభజించబడింది మానవ దేహం, పంచభూతాత్మకమైంది మానవ దేహం. మన లోపల 5 కోశాలుగా ఉన్నాయి. అన్నమయ కోశాన్ని స్థూలదేహం అంటారు. ఈ కనిపించే దేహాన్ని అన్నమయ కోశం అంటారు, దీన్ని స్థూలదేహం అంటారు. దీని లోపల దీన్ని ఏ యంత్రం నడిపిస్తోందో, ఈ ఇంద్రియాలని పనిచేస్తున్నాయంటే లోపల ఒక మనస్సు పనిచేస్తుంటేనే నడుస్తున్నాయి. అందుకని ఆ లోపల మొదటి భాగంలో ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఈ 3 కలిపి సూక్ష్మదేహం అంటారు. ఇక కారణదేహం ఏంటి అంటే ఈ 5వది అయినటువంటి పంచకోశాల్లో అన్నమయ అయిపోయింది, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాన్ని కారణదేహం అంటారు. సాధకుడి యొక్క లక్ష్యం ఆ ఆనందమయ కోశం వరకు, కారణదేహం వరకు వెళ్ళాలి. ఇందులో సూక్ష్మ శరీర నిర్మాణం అసలు ఎలా జరిగింది అంటే ఈ దేహాన్ని నడిపిస్తున్నటువంటి యంత్రం ఏది? ఇప్పుడు మనం రిపేర్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఒక కార్ని రిపేర్ చేసుకోవాలంటే పైన కడిగితే సరిపోదు కదా. ఇంజన్కి వాటిని రిపేరింగ్కి మనం ఇస్తాం. ఎలా అయితే మనం ఒక వస్తువుని ఎలా ఉపయోగించుకుంటున్నామో, ఒక ఏసీని కానీ, ఒక కార్ని కానీ, ఎక్విప్మెంట్ని మనకి ఈ రోజున అన్నీ తెలుసు. అదే ప్రకారంగా మన దేహాన్ని కూడా డీటాక్సిఫికేషన్ చేసుకోవాలి. సూక్ష్మదేహ పరిజ్ఞానం కలగాలి మనకి. అందుకని ఈ సూక్ష్మ శరీర నిర్మాణం అనేది ఈ 2 విభాగాలుగా 2 చాప్టర్లుగా రాశాం. అందుకని స్థూలము, సూక్ష్మము, కారణం అని తెలవాలి. తర్వాత సూక్ష్మ శరీర నిర్మాణం తెలవాలి. అందుకని సూక్ష్మ శరీర నిర్మాణంలో ఏముందండి అంటే మనస్సు, ప్రాణం, మనోమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశం. ఈ 2 గురించిన విజ్ఞానం ఇది ఉంది. ఇది తెలవాలి. ఇది ఎలా అంటే మనం అనుకుంటున్నాం ఉచ్ఛ్వాస నిశ్వాస ద్వారా ప్రాణశక్తి వస్తుంది, కొంత భాగమే అది. అసలుగా ప్రాణశక్తి సూక్ష్మదేహం సూర్యుడి ద్వారా అందుకుంటుంది.
ఈ నేచర్ ద్వారా మనకు చుట్టూ ఉన్నటువంటి మహాప్రాణం ద్వారా మన దేహంలో స్ప్లీన్ సెంటరు, తర్వాత ఈ అనాహతానికి విశుద్ధానికి మధ్యలో ఒక సెంటర్ ఉంది. ఇవి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి మూలం. శ్వాస మీద ధ్యాస కానీ ఎక్కడ పెట్టాలండి అంటే ఈ ఉచ్ఛ్వాస కలిగించే శక్తి లోపల ఎక్కడి నుంచి ఉంది, నిశ్వాసం కలిగించే శక్తి లోపల ఎక్కడుంది మనం గమనిస్తే తెలుస్తుంది. ఇప్పటివరకు మనం ఆ దృష్టి లేదు. ఇది లోపల జరిగేది మనం ఏం చేతులతో చేయక్కర్లే, ఏం చేయక్కర్లే. హాయిగా కూర్చొని మనం ధ్యానంలో కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనిస్తూ మొట్టమొదట ప్రశాంతంగా దీర్ఘంగా శ్వాసను తీసుకోవాలి. స్లోగా తీసుకున్న శ్వాస కన్నా వదిలే శ్వాస ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏమవుతాయి, మన దేహంలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అనారోగ్యానికి కారణం ఏంటంటే మన లోపల అన్ని విభాగాల్లో కూడా టాక్సిన్స్ పేరుకుపోవడమే. ఇది మొత్తం నిర్మూలంతా ఎలా జరుగుతుందంటే ప్రాణం ద్వారానే జరుగుతుంది. అందుకని బయట మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ధనం ఖర్చు పెట్టినా, ఎంత విదేశాలకు వెళ్ళి మనం వైద్యాన్ని చేకూర్చుకున్నా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందలేకపోతున్నాడు మానవుడు. అది ఒప్పుకోవాలి. అందుకని మనకి అది కలుగుతుంది. అంటే ఇప్పుడు సూపర్ మైండ్ సాధనలో 3వ స్టెప్లో సూపర్ మైండ్ సాధన వస్తుంది. 1, 2, 3 సాధనలు ఇచ్చాం, అది వివరంగా చెప్తా. కానీ ఈ 3 సాధనలు అర్థం అవ్వాలన్నా, ఆచరించాలన్నా ఈ సూక్ష్మదేహ పరిజ్ఞానం ఉండాలి. ఇది ఎవరిచ్చారు మనకి? మొట్టమొదట 70 ఏళ్ల క్రితమో 100 ఏళ్ల క్రితమో మాస్టర్ సివివి అనేటువంటి మహానుభావుడు ఈ గురు పరంపరలో ఆయన ఈ సూక్ష్మదేహ శరీరం గురించిన ఇంపార్టెన్స్ని, అసలు నేను వచ్చింది భూలోకంలో మీ అందరి సూక్ష్మదేహాన్ని పటిష్టం చేయడానికి, ఆరోగ్యవంతమైనటువంటి దేహంగా మిమ్మల్ని కాపాడడానికి ఇది నా బాధ్యత అన్న మొదటి గురువు మాస్టర్ సివివి. ఆ మార్గంలో నడిచించిన మహానుభావుడు ఎక్కిరాల కృష్ణమాచారి గారు. ఆయన జన్మదినం కూడా 100 years సెలబ్రేషన్స్ ఈ సంవత్సరం జరుగుతోంది.